నోట్ల రద్దుపై విపక్షాలు పార్లమెంట్లో ఆందోళన చేస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త రాగం ఎత్తుకున్నారు. నగదు రహిత సమాజం దిశగా ప్రజల అడుగులు వేయాలని, డిజిటల్ క్యాష్ విధానంపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. నోట్ల రద్దు వల్ల సమాజానికి మేలు జరుగుతుందని పునరుద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు కొనసాగుతున్నాయి. చిన్న నోట్ల కొరతతో వివిధ రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల ఆందోళనల నేపథ్యంలో విపక్షాలన్నీ పార్లమెంట్లో నిరవధికంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రధాని సభకు వచ్చి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ మోదీ మాత్రం చర్చలో పాల్గొనడం లేదు. పైగా ఇతర వేదికలపై తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ విపక్షాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. చాలా మంది రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించే మాట్లాడతారని, బాధ్యతల గురించి పెద్దగా ప్రస్తావించబోరని మోదీ విమర్శించారు. लेकिन कुछ लोगों की आलोचना क्या है कि सरकार ने पूरी तैयारी नहीं की। ऐसे लोगों की पीड़ा इस बात की है कि सरकार ने किसी को तैयारी करने का समय नहीं दिया। अगर उनको एक 72 घंटे भी तैयारी करने के लिए मिल जाते तो वाह वाह, मोदी जैसा कोई नहीं। ప్రస్తుత వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. నగదు సహిత సమాజం నుంచి నగదు రహిత సమాజం వైపుగా ప్రజలు అడుగులు వేయాలని సూచించారు. देश का उज्जवल भविष्य के लिए हमने एक ट्रांसपेरेंसी लाने की आवश्यकता है, डिजिटल करेंसी की ओर जाने की आवश्यकता है। हर किसी को उसके पैसों का हक है, हर किसी को उसके पैसे उपयोग करने का हक है, कोई रोकता नहीं है। लेकिन जरूरी नहीं कि हर बार नोट हाथ में हो तभी उपयोग हो। आज व्यवस्थाएं बहुत उपलब्ध है। आप अपने मोबाइल फोन से भी अपने सारे रुपये जहां खर्च कर रहे हो कर सकते हो। आपके पाई पर आपका हक है। ఢిల్లీ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ పంజాబ్లో పర్యటించారు. బటిండాలో ఎయిమ్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. జాతి ప్రయోజనాల కోసమే పెద్ద నోట్లను రద్దు చేశామని సమర్థించుకున్నారు. अब वो जमाना चला गया कि जेब में नोटें भर भर करके जाना पड़े। चोर लुटेरों का भी कोई भय नहीं कि आप अपने मोबाइल फोन में ही बैंक का ब्रांच बना दो। मोबाइल फोन पर बैंकों के ऐप होते हैं, उसको डाउनलोड करिए। मैं नौजवानों को कहूंगा, यूनिवर्सिटी को कहूंगा, राजनेताओं को कहूंगा कि अपने इलाके में नागरिकों का प्रशिक्षण करें। బటిండా టూర్ అనంతరం మోదీ ఆనంద్పూర్ సాహిబ్ వెళ్లారు. అక్కడ సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ కు ఘన నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక్కడ కూడా నగదు రహిత సమాజం గురించే ప్రస్తావించారు. మొత్తానికి విపక్షాల డిమాండ్ కంటే కూడా ప్రజల్లో తన వాదన వినిపించేందుకే మోదీ మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ బ్యూరో, సాక్షి న్యూస్. పాత నోట్ల రద్దు వ్యవహారం 10-15 రోజులుగా నలుగుతూనే ఉన్నది. రోజు చర్చిస్తూనే ఉన్నాం. ఇవాళ ఒక 2-3 ముఖ్యాంశాలు మాట్లాడుకోవాలి. గత 6 రోజులుగా పార్లమెంటుకు రావాలి ప్రధానమంత్రి, అక్కడ చర్చలో పాల్గొనాలి, సమాధానం ఇవ్వాలని చెప్పి విపక్షాలు నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నా లోక్సభలో, రాజ్యసభలో ప్రధానమంత్రి కూర్చోవడం లేదు. అయితే ఆయన పార్లమెంట్ జరుగుతున్న సమయంలో బయట సమావేశాల్లో మాట్లాడి విపక్షాల మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఆయన 2 చోట్ల మాట్లాడినారు. ఒకటి ఢిల్లీలో మాట్లాడినారు, ఆ తర్వాత భటిండాలో వచ్చే జనవరిలో ఎన్నికలు జరిగిన పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో కూడా ఒక సమావేశంలో మాట్లాడినారు. ఈ 2 చోట్ల కూడా ఆయన విపక్షాలని విమర్శించినారు. దీని గురించి మాట్లాడుకోవాలి. ఒకటి. రెండవది, ఆయన చెప్తూ ఉన్న 3 అంశాలు. ఒకటి, డిజిటల్ క్యాష్ విధానంపై వెళ్ళాలి దేశం అని చెప్తున్నారు. రెండోది, నగదు రహిత సమాజం దిశగా అడుగులేసేందుకు ప్రజలు సిద్ధం కావాలంటున్నారు. ఇంకోటి, మొబైల్ ఫోన్లను వాడుకోండి, యాప్ ఉంటుంది అందులో, బ్యాంకుల యాప్, మీరు మొబైల్ ఫోన్లని మీ బ్యాంకులు చేసుకోండి అంటున్నారు. ఇవన్నీ సాధ్యమయ్యేటివేనా? ప్రధానమంత్రి పార్లమెంటుకు రాకపోవడం, పార్లమెంట్ జరుగుతున్న సమయంలో బయట విపక్షాల మీద విరుచుకుపడ్డాన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ విపక్షాలు నిజానికి చాలా సీరియస్గా విమర్శ చేస్తూ ఉన్నాయి. ఏమేమి విపక్షాలన్నింటినీ కూడా నల్ల డబ్బును సమర్థించే వాళ్ళుగా ఆయన బయట డబ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏం డబ్ చేసినా ఆయన బిజినెస్ అది. నాకైతే దాన్ని ఆయన ఏందని చెప్పుకుపోనే ఉండి. కానీ రియాలిటీ ఏమిటంటే ప్రధాని ఒక పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎంత అపహాస్యం చేస్తున్నారంటే ఒక అరగంట 30 గంట
లేకపోతే 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా రోజు వచ్చి సభలో కూర్చునే అంత తీరిక లేనట్టు నటిస్తున్నారు. ఆయన తీరిక లేకపోవడం కాదు, ఆయన దేశం మీద తిరగడానికి విదేశాల్లో తిరగడానికి టైం ఉన్నప్పుడు. నిన్న ఆయన కొద్దిసేపు రాజ్యసభకు వస్తే ప్రతిపక్షాల వారు అడిగినారయ్యా మీరు కూర్చోండి అంటే అపాయింట్మెంట్స్ లేకపోతే వస్తానన్నారు. అదే ఆయనకి అపాయింట్మెంట్లు ముఖ్యం, పార్లమెంట్ కాదు. ఆయన్ని పార్లమెంట్కి పంపించింది, పార్లమెంట్లో ఆయనకు మెజారిటీ ఇచ్చింది ఈ దేశాన్ని సరిగ్గా పరిపాలించమని, దాంతోపాటు జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవాలని. ఆయన ఎన్నికయ్యారు కనుక నన్ను ఒకసారి ఎంపీగా పంపించేశారు, నాకు మా పార్టీకి మెజారిటీ ఇచ్చేశారు కనుక నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగే ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ఆయన కావాలంటే నాకు ఇవన్నీ కాదు, నాకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ అమెరికాలో కూడా ఆయన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆయన ప్రెసిడెంట్ ఇచ్చిన దాన్ని కాంగ్రెస్ వెనక్కి పంపించవచ్చు, వీటో చెయ్యొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అలాంటివి ఏం అక్కర్లేదు. నరేంద్ర మోడీకి సంబంధించినంత వరకు ఆయనకు అన్షాకిల్డ్, అంతే, నేను చెప్పాను అది అయిపోవాలి అనే ధోరణితోటి, ఒక చాలా ప్రమాదకరమైన ధోరణి. నేను జవాబుదారీతనాన్ని చేయను, పార్లమెంట్కి జవాబుదారీగా ఉండను. ఇప్పుడు రాజ్యాంగంలో ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరినైనా అడగండి. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ, హీ హ్యాస్ టు కమాండ్ మెజారిటీ, హీ హ్యాస్ టు కమాండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్. అప్పుడే ఆయన ప్రధాన పదవిలో. లోక్సభలో హీ హాస్ మెజారిటీ. సో వాట్? మెజారిటీ ఇస్ వెరీ నామినల్ ఇన్ లోక్సభ. హూ టోల్డ్ యూ నామినల్? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 283 సీట్స్ వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ అలయన్స్కి ఇంకో 20-30 ఉన్నాయి. కానీ వాళ్ళని ఎవరు అపోజిషన్, స్ప్లింటర్డ్ అపోజిషన్. కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ హోదా రాలేదు, అది చెప్పండి. అంతేగాని ఇప్పుడు ఈవెన్ నో అదర్ పొలిటికల్ పార్టీ ఆల్సో గాట్ అపోజిషన్ స్టేటస్. సో వాట్ ఏమిటంటే ఇది ఇప్పుడు మీరు లోక్సభ హిస్టరీ తీసుకోండి, ఎన్నిసార్లు అపోజిషన్ హోదా లేకుండా ఉన్నది. 52 నుంచి లోక్సభకు తీసుకుంటే 67 వరకు అపోజిషన్ హోదా ఎవరికి లేదు అసలు. కమ్యూనిస్ట్ పార్టీకి కూడా 45-46 సీట్లు వస్తే దే వర్ నాట్ గివెన్ అఫీషియల్. అప్పటికి కూడా ఏకే గోపాలన్ వాజ్ దాంట్లో ఏకే గోపాలన్ వాజ్ లీడర్ ఆఫ్ ది సిపిఐ గ్రూప్, ఈజ్ నాట్ అపోజిషన్ లీడర్. ఇప్పుడు ఇది ఇవన్నీ యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ, నేను ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 50s. ఓకే, అప్పుడు లేవు. 67 వరకు కూడా ఎవరికి అపోజిషన్ హోదా లేదు. అలాగని అపోజిషన్ లేదా అంటే, ఒకసారి నాకు మెజారిటీ వచ్చింది కనుక, మెజారిటీ మీకు ఎంత వచ్చింది? 283 సీట్స్ వచ్చినాయి మీకు. మీకు 283 ఆన్ వాట్ బేసిస్ యూ గాట్ ఇట్? 31% పాపులర్ ఓట్ తోటి మీరు ఎన్నికయ్యారు. మీరు 31 తోటి నాకు జనాలు ఉన్నది, నేను చప్పట్లు కొట్టేస్తాను, నేను మాట్లాడగానే జనాలు చప్పట్లు కొట్టేస్తారని మోదీ అనుకుంటే ఇట్స్ నాట్ ప్రాపర్. పార్లమెంటరీ డెమోక్రసీలో అది కుదరటి పని. ఆయన లోక్సభకి జవాబుదారీగా ఉండాలి, లోక్సభకి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఓన్లీ ఈ ఆయన మీద రిపోర్ట్ చేసిన పార్లమెంటులో, లోక్సభలో ఆయన జవాబుదారీ, ఈజ్ లీడర్ ఆఫ్ లీడర్ ఆఫ్ ది హౌస్. ఈ లీడర్ ఆఫ్ ది హౌస్ వచ్చి నేను రాను, నా ఇష్టం వచ్చినట్టు వస్తాను అంటే కుదరదు. అక్కడ పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ పార్లమెంటరీ సాంప్రదాయాలను తొంగలో తొక్కుతారు. సరే, లోక్సభకు సరే జవాబుదారీ ఆయన, రాజ్యసభలో ఎందుకు పట్టుబడుతున్నారు? రాజ్యసభ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పార్లమెంట్. See, లోక్సభ ఈజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. ఇక్కడే అంటే హౌస్కి నేనేమి జవాబుదారీ కాదు. లీడర్ ఆఫ్ ది హౌస్ ఇంకొక ఆయన ఉంటాడు కదా. లీడర్ ఆఫ్ ది హౌస్ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆయన ప్రభుత్వానికి అధినేత కదా. ఈ రెస్పాన్సిబుల్ టు ది పార్లమెంట్. దానిని వదిలేసి నేను రాను అని అంటే అది. బట్ నేను బయట మాట్లాడుతున్నారు, బయట ఏం చెప్తున్నారు, బయట మీరు బయట చెప్పకూడదని నేను అనడంలే, చెప్పే హక్కు అంటే పార్లమెంట్ జరుగుతున్న సమయంలో పార్లమెంట్ లో కూర్చోకుండా బయట మాట్లాడుతున్నారని అదే విమర్శ. అది ఇప్పుడు ఇదిగా కాదు, ఇది వరకు కూడా నాకు తెలుసు ఎన్ని డజన్ ప్రివిలేజ్ మోషన్స్ వచ్చి ప్రతి హౌస్లోని ప్రతి సెషన్లోని ప్రైమ్ మినిస్టర్ ఏదో బయట చిన్న మాట అంటే, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అక్కర్లే, చిన్న ఒక మినిస్టర్ బయట మాట్లాడినా కూడా ప్రివిలేజ్ మోషన్ వచ్చింది.
ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చేవారు. ఇవాళ ప్రివిలేజ్ లేదు, మోషన్ లేదు. సరే, ఆయన పార్లమెంట్లోకి రాకపోవడం, బయట మాట్లాడడం గురించి చెప్పినారు. మిగతా విషయాలు డిజిటల్ క్యాష్ విధానం అంటున్నారు, నగదు రహిత సమాజం, తర్వాత మొబైల్ ఫోన్లను వాడుకోండి. అంటే భారతదేశ ప్రజలు దానికి అంత సంసిద్ధంగా ఉన్నారా? మెజారిటీ నాకు సంబంధించినంత, నాకు తెలిసినంత వరకు డిజిటల్ అంటే క్యాష్ రహిత సమాజం అని చెప్తున్నారు. అది చాలా చెప్పడానికి చాలా ఈజీ అయినది. నువ్వు మాటలు చెప్పడమే కదా చెప్పేయచ్చు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిని, గ్రౌండ్ రియాలిటీని రికగ్నైజ్ చేయకుండా ఆయన గాల్లో మాట్లాడుతున్నారు. నేను డెసిషన్ తీసుకుంటాను, దీన్ని క్యాష్ రహిత సమాజం చెయ్యాలని నేను నిర్ణయించానంటే అయిపోవాలనే ఒక దృక్పథంతో ఆయన పనిచేస్తున్నారు తప్పించి అది గ్రౌండ్ రియాలిటీ ఏమిటో అన్నది ఆయన చేయడం కూడా. ఇవాళ గ్రౌండ్ రియాలిటీని పరిశీలించాం ఒకసారి. ఇవాళ మొత్తం మీద క్యాష్ కాకుండా అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ 6.8% త్రూ చెక్స్, 2.6% త్రూ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్. అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ట్రాన్స్ఫర్ చేసిన ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ అంతా కలిపి ఇట్ ఈస్ అబౌట్ ఎ లిటిల్ లెస్ దెన్ 9%. 91% క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఇవాళ ఒకేసారి విత్ ఏ మ్యాజిక్ వ్యాండ్. ఇప్పుడు మోడీ ఇప్పుడు చెప్తూ ఉంటారు, మోడీ మ్యాజిక్ అని. మంత్రదండంతో ఒక్కసారి నేను ఆ 91%ని టాప్ సీట్ అవి చేసేసి ఇది డిజిటల్ది పెట్టేస్తానంటే కుదరదు. దానికి డిజిటల్ మనీకి సంబంధించినంత వరకు, క్యాష్లెస్ సమాజానికి సంబంధించినంత వరకు ఐఎమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్యాసినేటెడ్ సపోర్టర్. ఆ దిశగా ప్రయత్నం చేస్తే మంచిదే కదా, చేయాలి. వారు ఇప్పుడు అందులో భాగంగానే ఇది చేస్తున్నారేమో. అదే అంటే ఇప్పుడు 86% ఆఫ్ ది నోట్స్ రద్దు చేసేసి ప్రజలందరినేమో వీధుల్లో నుంచోబెట్టి, బ్యాంకులకు వెళితేనేమో డబ్బులు ఉండవు, ఏటీఎంల దగ్గరికి వెళ్తే డబ్బులు ఉండవు, ఉన్న ఏటీఎంలో కార్డు పెడితేనేమో 2,000 రూపాయల నోట్ ఇస్తుంది, అది పట్టుకెళ్ళి కూరగాయల వాడిని అడిగితే బొమ్మ అంటున్నాడు వాడు. నేను ఇవాళ నాకు అది జరిగింది. ఒక ఏటీఎంలోకి వెళ్ళి నేను పెట్టి అక్కడి నుంచి వేస్తే అది 2,000 నోట్ ఇచ్చింది. ఆ 2,000 నోట్ పట్టుకెళ్ళి కూరగాయల షాపు తోటి ఇస్తే బో నీకు చిల్లర ఇవ్వండి, 2,000 ఇస్తే ఎక్కడి నుంచి తెస్తానని చెప్తున్నాడు. మిగతా పెద్దలతో అందుకని ఇప్పుడు డిజిటల్ సమాజం, క్యాష్లెస్ సమాజం ఇది ఇవాళ ప్రపంచంలో చాలా యూరోపియన్ కంట్రీస్లోనే, పర్టికులర్గా యూరోపియన్ కంట్రీస్లో దేర్ ఆర్ కంట్రీస్ లైక్ స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్. అక్కడ 90% ఈజ్ డిజిటల్ మనీ, ఓన్లీ 10%. కానీ ఎన్నాళ్ళ నుంచి వస్తుంది అన్నది అది దానికి గత 20 సంవత్సరాలుగా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే ఈ వాళ్ళకి ఆ స్టేజ్ వచ్చారు. 100% కావడానికి 100% ఇంపాసిబుల్, కానీ అది 99% వరకు కావడానికి ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా మ్యాజిక్ వ్యాండ్ తో నేను చేసేస్తాను. అమర్నాథ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను బహుశా ఇది బిగినింగ్ అనుకుని ఉండవచ్చు నరేంద్ర మోదీ, ఇక్కడి నుంచి నేను ప్రారంభిస్తాను నగదు రహిత సమాజం వైపు పోదాం అనుకోవచ్చు. లక్ష్మణ గారు మీరు మిగతా ఇద్దరు మాట్లాడితే బాగుంటుంది. రంగారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు అంటే రెండు, ఒకటి పార్లమెంటులో కూర్చోకుండా, పార్లమెంట్లో చర్చను వినకుండా, పార్లమెంటుకు జవాబుదారీగా ఉండకుండా ఆయన బయట మాట్లాడుతున్నారని విమర్శ ప్రధానమంత్రి మీద. ఇవాళ 2 సభల్లో మాట్లాడినారు బయట. రెండవది నగదు రహిత సమాజం కానీ, డిజిటల్ క్యాష్ సిస్టము, మొబైల్ ఫోన్ యాప్స్, బ్యాంక్ యాప్స్, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. అమర్నాథ్ గారు అన్నట్టు యూరోపియన్ కంట్రీస్లో ఎప్పుడో 25-30 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడి నుంచి ప్రారంభిద్దామని అనుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ముఖ్యమైనది తీసుకుంటున్నప్పుడు అందరితో సంప్రదించాలి. క్యాబినెట్లో సంప్రదించలేదు, ఆర్థిక నిపుణులతో సంప్రదించలేదు. ఆయన ఏకపక్షంగానే మధ్యరాత్రి కాడ నిర్ణయం తీసుకొని ప్రకటించాడు. 84% డబ్బులో 500-1000 రూపాయల నోట్లే కదా. ఈ 84% వాడుకునేటువంటి ఈ డబ్బుని అకస్మాత్తుగా రద్దు చేయటం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు, చనిపోతున్నారు, తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. నేను అనుకుంటాను ప్రతిరోజు 1,00,000 కోట్ల రూపాయలన్నా అన్ని రంగాలుగా ఈ నోట్ల రద్దు వల్ల ప్రతిరోజు 1,00,000 కోట్లన్నా
నష్టం జరుగుతుండొచ్చు. మన దేశ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి. అంత పెద్ద ఎత్తున ఎక్కడి వ్యాపారాలు అక్కడ ఆగిపోయినాయి. తర్వాత ఏంటంటే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. మనకు వస్తున్న వార్తలను బట్టి రోజుకి 8 కోట్ల వ్యాపారం చేసే చోట 30 లక్షల నుంచి వ్యాపారం జరగడం లేదు, ఉద్యోగాలు తీసేస్తున్నారని. దాంతోపాటు మేము కొన్ని దుకాణాల్లో పోయి అడిగితే మీ వ్యాపారం ఇంతకుముందు ఎంత ఉన్నాయనంటే ఈ నోట్లు రద్దు కాకముందు మా వ్యాపారం రోజుకి 50,000 ఉండేదండి, ఇప్పుడు 10,000 కూడా లేదంటుండు. 10,000 వ్యాపారం ఉన్నాయన 2,000 కూడా లేదంటా ఉన్నారు. వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని బాధపడతా ఉన్నారు. తర్వాత ఏంటంటే ప్రధానమంత్రి గారు సమావేశాలు నడిపేది ఎవరండి? పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ. దానికి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరు? ప్రధానమంత్రి గారు. తర్వాత నువ్వు ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత నోట్ల రద్దు పైన దేశం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి అవస్థ పడతా ఉంటే ఇటువంటి ఇష్యూ పైన మీరేం చేయాలి? పార్లమెంట్కి హాజరై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి, మీరు వివరణ ఇవ్వాలి. నేను ఈ పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దేశానికి ప్రజలకు అందరికీ ఫలితాలని నేను ఆశిస్తున్నానని చెప్పాలి కదా. నువ్వు ఆ నిర్ణయం తీసుకునే చెప్పవు, తర్వాత పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ చెప్పవు. ఎవరికి చెప్తావు నువ్వు? ఇంకా ఈ పార్లమెంటు రాజ్యసభ ఇక్కడ జరుగుతూ ఉంటే బయట ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ గాంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ తిరగటం అనేది అదో రకంగా ఏంటంటే పార్లమెంటుని అగౌరవపరిచినట్టు, దాని యొక్క ప్రతిష్టను దిగజార్చడం తప్ప ఇంకోటి కాదు. చట్టసభలో మేము కూడా చాలా కాలం నుంచి శాసనసభ అయినా పార్లమెంట్ అయినా ముఖ్యమైనటువంటి నాయకులు ఆ సభ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా కూర్చోవాలి. సభ్యులు చెప్పేటువంటిది ప్రతిపక్షాలు చెప్పేవన్నీ కూడా నోట్ చేసుకోవాలి, దానికి సమాధానం చెప్పాలి. ఆ రకంగా చెప్పకుండా ఏదంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఎదురుతాను, మా వాళ్ళు ఎవరో నడిపిస్తుంటారు, నేను ఉండాలని లేదని చెప్పానంటే ఇది నిరంకుశమైనటువంటి పరిపాలన తప్ప మరొకటి కాదు. రెండోది ఏంటంటే కానీ మీరు అంటే వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, అసలు మీరు చర్చకే అవకాశం ఇవ్వడం లేదు కదా. ఆయన రావాల్సిందే అంటున్నారు, మీరు చర్చిస్తుంటే ఆయన వస్తారేమో. అవును, ఎవరికి చెప్పుకోవాలి? నిర్ణయం తీసుకుంది ఆయన ఒక్కడే కదా. వాళ్ళ క్యాబినెట్ మొత్తం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకుంది మోడీ గారు. వాళ్ళ క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్ మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారని అనుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు? మాకే తెలియదండి అని అంటున్నారు. ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడండి, మాకే తెలియదు, తెలిసి నిర్ణయం తీసుకుని ప్రకటించేదాకా తెలియదు అంటారు. ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? నిర్ణయం తీసుకుంది ఆయన కాబట్టి నిర్ణయం తీసుకున్న పెద్ద మనిషి ఆడ ఉంటే వాళ్ళు ఏంటంటే అడిగిన దానికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే అసలు భారతదేశంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు? బ్యాంక్ అంటే ఏందో, ఏటీఎం ఏంటో తెలియని వాళ్ళు ఇప్పటికీ కూడా 40% పైన ఉన్నారు. 40-50% మంది ప్రజలు ఇవాళ చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు ఉన్నారు. ఆ బ్యాంకు పోవటం తెలియదు, వేయటం తెలియదు, తీయటం తెలియదు, ఏటీఎం అంటే ఏందో తెలియదు, సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం ఏందో తెలియదు. వాళ్లకు నువ్వు ఈ సూత్రాలు చెప్తే. కానీ రంగారెడ్డి గారు, సెల్ ఫోన్ల వ్యవహారానికి వస్తే ఈ దేశంలో ఎన్ని కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి? ఉండొచ్చు కానీ ఎవరన్నా నిరక్షరాస్యులు కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా. ఎవరన్నా ఫోన్, గ్రామ ప్రాంతాల్లో ప్రజలు కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా. మిత్రమా అమర్ గారు, ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు ఇట్లా స్విచ్ ఆన్ చేసి అంతే, వాళ్ళకి ఇంకోటి తెలియదు. వాళ్ళకి మేము ప్రాక్టికల్గా గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. వ్యవసాయ కూలీలు కానివ్వండి, మేస్త్రీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా అంత మాత్రంలో వాళ్ళకి సంతకాలు రాని వాళ్ళు 140% మంది ఉన్నారు ఇప్పటికి మన దేశంలో. మరి వాళ్ళని ఈ రకంగా మీరు ఉపయోగించుకోండి అని చెప్పానంటే ఎక్కడ సాధ్యమవుతుంది? ఇది అంటే క్యాష్లెస్ సొసైటీ సాధ్యం కాదంటారు. ఇప్పట్లో కాదు అది. నువ్వు ముందు ప్రారంభం జరిగింది అనుకోవచ్చు. అసలు నాకు అది ఏంటో తెలియదంటే ప్రారంభంగా అంటే ఎట్లా? నాకు అసలు ఏయటం ఏందో తెలియదు, తీయటం అంటే ఏందో తెలియదు, నాకు సంతకం అంటే ఏందో తెలియదు, అక్షరాలు నేను చదవలేనంటే అసలు ప్రారంభం అనేది అర్థం లేనటువంటి విషయం ఉంది. కాబట్టి ఏంటంటే మోడీ గారు ఆయన ఇటువంటి నిర్ణయాలు ఏందనంటే ఆయన నేను అధికారంలోకి వస్తే 100 రోజులు కాకముందే 30-40 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చి భారతదేశంలో ప్రతి కుటుంబానికి ఇస్తానన్నాడు. ఏమైంది అది? ప్రతి కుటుంబానికి 14 లక్షలు ఇస్తారు. 14 రూపాయలు ఇచ్చావా? 14 రూపాయలన్నా తెచ్చావా? ఏమైంది? ఆ కమిటీ ఏమైంది? ఆ బ్లాక్ మనీ ఎటుపోయింది? 650 మంది నల్ల కుబేర్లు ఉన్నారని చెప్పి అన్నారు. ఆ లిస్ట్ ఏమైంది? అది ఎందుకు బయట పెట్టరు? వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోరు? నువ్వు పాకిస్తాన్ బార్డర్లో పోయి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని చంపేశాము, ధ్వంసం చేశామన్నమే. మన దేశంలో ఉన్న దొంగలను పట్టుకోలేరా? మన దేశంలో అక్రమంగా సంపాదించే వాళ్ళు, బ్లాక్ మనీ దాచిపెట్టుకునే వాళ్ళు, అవినీతికి పాల్పడే వాళ్ళు, దొంగ నోట్లు చలామనేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేత కదా మీకు? అలాంటి వ్యవస్థ, అలాంటి యంత్రం లేదా? అలాంటి యంత్రం, అలాంటి వ్యవస్థ లేకపోతే ఇక ప్రభుత్వాన్ని పరిపాలిస్తారు మీరు. అందుకొరకే
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం తప్ప ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు అన్యాయం చేసేటువంటి విధానం ఇది. రైట్. ఇవాళ కార్పొరేట్ శక్తులకు వాళ్ళకు రాయితీలు ఇస్తావు, తర్వాత వాళ్ళ భుజాల మీద చేసుకొని తిరుగుతుంటావు, నీ స్నేహితులకేమో ముందే లీకేజ్ ఇస్తావు, నీ మిత్ర పార్టీలకు ముందే లీకేజ్ ఇస్తావు, కార్పొరేట్ శక్తులకు ముందే లీకేజ్ ఇస్తావు. వాళ్ళు ఎక్కడికక్కడ మనీని మొత్తం కూడా ఏంటంటే ప్రతిపక్షాలు మాట్లాడుతుంది కొంత కాంట్రడిక్టరీగా ఉంది. ఒక పక్కనే రాహుల్ గాంధీ అంటారు మీ ఆర్థిక మంత్రికి కూడా తెలియనంత గోప్యంగా ఉంచారు అని అంటారు, ఇంకో పక్క వచ్చి మిత్రులకు చెప్పుకున్నారంటారు. ఇది సెల్ఫ్ కాంట్రడిక్టరీ. మరి కొంతమంది లెటర్స్ కూడా ఇచ్చారు కదా ముందే, మేము ఇచ్చిన లెటర్స్ పైన ఇదైందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తాను లక్ష్మణ గారిని వస్తాను ఉన్నారు కదా. రుద్రాజ్ గారితో లక్ష్మణ గారితో కూడా మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. రుద్రరాజు గారితో మాట్లాడుతున్నాం. రుద్రరాజు గారు చెప్పండి, రెండు అంశాలు. ఒకటి, వారు పార్లమెంట్లో కూర్చోవడం లేదు, వినడం లేదు, చర్చ జవాబు ఇవ్వడం లేదు. దానికంటే ముందు కూడా ఇంతకుముందు రంగారెడ్డి గారు అన్నట్టు అసలు ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే వారం రోజులకే పార్లమెంట్ సమావేశాలు మొదలైనవి. రెండు సభల్లో కూడా ఆయన వచ్చి ముందే మొత్తం వివరించి నేను ఈ ఫలితాలు ఆశిస్తున్నాను, మీరు కూడా నాకు సహకరించండి అని ఉంటే భిన్నంగా ఉండేదేమో ఒకటి. రెండోది, వాళ్ళు ఈ నగదు రహిత సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు అమర్నాథ్ గారు చెప్పినట్టు 91% మంది దేశంలో ప్రజలు నగదు మీదనే ఆధారపడి జీవిస్తున్నారు కదా. అంటే బేసికల్గా ఇది మన అంశాన్ని రెండు విధాలుగా చూడాలి. ఒకటి డెసిషన్ తీసుకోవడం, డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్. డెసిషన్ని కాంగ్రెస్ పార్టీ కూడా వెల్కమ్ చేసింది. మా ఏఐసిసి స్పోక్స్ పర్సన్ ఇమీడియట్గా వారు 8:30కి అనౌన్స్ చేస్తే 10:30కి దాన్ని వెల్కమ్ చేసాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నేను అనుకోను నల్లధనానికి వ్యతిరేకం అని. అందరూ కూడా నల్లధనం తీయాలంటారు, కరప్షన్కి వ్యతిరేకం, కరప్షన్ రహిత సమాజం ఉండాలి. ఇవన్నీ అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్పేదే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనం సంశయించవలసిన విషయాలు ఏంటంటే అన్ని యూటర్న్లు తీసుకున్నారు. ఎన్నికల్లోకి రాకముందు వారు అనేకమైనటువంటి అంశాల మీద ప్రామిస్ చేశారు. లెటర్ సపోజ్ మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు మన డిస్కషన్ కానప్పటికీ లోక్పాల్కు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అన్నా హజారే గారు వాళ్ళందరూ పెద్ద ఎత్తున అవినీతికి వ్యతిరేకంగా జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ లోక్పాల్ బిల్ పాస్ చేసింది తనకు ఉన్నటువంటి మెజారిటీతోటి. ఈ వేళ వరకు 3 సంవత్సరాలు అయింది లోక్పాల్ని నియమించలేకపోయారు. మీరు ఆయన కరప్షన్ గురించి మాట్లాడితే ఎలాగా? మీ చేతిలో అధికారం ఉంది, ప్రధానమంత్రిగా మీరు ఉన్నారు, లోక్పాల్ని నియమించలేదు, ఆధార్ కార్డు అక్కర్లేదు అన్నారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకించింది. ఈవేళ ఆధార్ కార్డు వాడుతున్నారు. ఇలా ఎన్ని యూటర్న్స్ తీసుకున్నారు మీరు? 1, 2, 3, 4 మీకు ఎన్నో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నేను చూపిస్తాను. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో? 2014లో యూపీఏ ప్రభుత్వం 2005కు ముందు ముద్రించిన నోట్లను రద్దు చేస్తానంటే బీజేపీ వ్యతిరేకించింది. సుష్మా స్వరాజ్ గారు ఆన్ రికార్డ్ చెప్పారు. మీనాక్షి అప్పుడు కూడా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? సో నెంబర్ ఉన్నటువంటి సిరీస్ ని మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి స్లో ప్రాసెస్ కింద పెట్టి దాన్ని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఏమంటున్నారు మీరు? ఇందాక పెద్దలందరూ చెప్పిన విధంగా ఫార్ అడ్వాన్స్గా ఉన్నటువంటి అమెరికా కంట్రీని తీసుకోండి మీరు. అమెరికా యొక్క టోటల్ ఫైనాన్షియల్ కెపాసిటీ $21 ట్రిలియన్. $21 ట్రిలియన్ ఉన్నటువంటి యుఎస్ ఎకానమీలో ఆల్మోస్ట్ 9% క్యాష్ ఉంది. పక్కన ఉన్నటువంటి చైనాని తీసుకుంటే $14 ట్రిలియన్ ఉంది. అక్కడ స్టిల్ వాళ్ళ దగ్గర 13% క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంది. వీళ్ళు చెప్పేటువంటి అడ్వాన్స్డ్ కంట్రీ జపాన్ తీసుకుంటే 4.5 ట్రిలియన్స్ ఉంటే అక్కడ 11% ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. భారతదేశం యొక్క వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ చూస్తే ఎంత? రిజర్వ్ బ్యాంక్ అసలు లెక్కలు తేల్చలేకపోతుంది మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయంటే. జనాభా విషయంలో కూడా కంపారిజన్ లేదు కదా ఈ దేశాలకు భారతదేశం. అదే నేను చెప్పింది, చిన్న కంట్రీలు. నేను ఎవరితో మాట్లాడ చెప్తున్నా టోటల్ ఇండియన్ బడ్జెట్, టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ఈక్వలెంట్ టు డిఫెన్స్ బడ్జెట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అటువంటి చోట్లనే అంత వాల్యూమ్ ఆఫ్ ఎఫ్డి. మీరు అమెరికా వెళ్ళారు నెంబర్ ఆఫ్ టైమ్స్, మనం $100 తీసుకుని కట్టుకోవచ్చు అక్కడ, అదేం పెద్ద ఇష్యూ లేదు. అటువంటి దేశానికే ఉంటే నువ్వు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈ దేశంలో 80% మంది గ్రామాల్లో ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, రైతాంగం ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కూలీ నాలీ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇన్ని వెల్ఫేర్ స్కీములు, ఇన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ పెడతాం మనం. ఎన్ఆర్జీఎస్ లాంటి యాక్టివిటీలు తీసుకొస్తే వీళ్ళు క్యాష్లెస్ సొసైటీ, డిజిటల్ సొసైటీ, నా దగ్గర యాప్ ఉంది. ఎవరు వాడతారండి యాప్? వాట్ ఈజ్ ది నెట్ రేట్ ఎంత ఉందండి ఈ దేశంలో?
క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు 3% ఉన్నాయి. పుట్టింగ్ ఆల్ టుగెదర్ ఈ దేశంలో ఉన్న వాళ్ళు 3% ఉన్నారు. అంటే 97% ప్రజలకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు. సెక్యూరిటీ సిస్టమ్స్ ఏవి? పెద్ద పెద్ద వాటిలకే ఆన్లైన్లో చేస్తే మనకు సెక్యూరిటీ ఉంటుంది తెలియదు. మనం ఒకసారి ఫారెన్ పోయి క్రెడిట్ కార్డు వాడితే ఇమీడియట్గా ఈ కంట్రీలో ఉన్నటువంటి బ్యాంకరు దాన్ని స్క్వాష్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా జరుగుతుంది అనేటువంటిది. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో వాడితే ఒక యాప్ నొక్కిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. దేర్ ఆర్ ప్రాక్టికల్ డిఫికల్టీస్. ఈ దేశానికి సూట్ అయ్యే జన్ధన్ యోజన కింద అకౌంట్ తెరిచాము, రూపే కార్డులు ఇచ్చాము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. జన్ధన్ యోజన అనేటువంటిది ఇట్ వాజ్ నాట్ కన్సీవ్డ్ బై ది భారతీయ జనతా పార్టీ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్. ఎర్లియర్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో అప్పటి వరకు మనం వెల్కమ్ చేయొచ్చు. అకౌంటింగ్ సిస్టమ్ ఇప్పుడు చూడండి సార్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మనం డే టు డే లైఫ్ ఇప్పుడు 1వ తారీఖు వస్తుంది. మీరు పాలకు ఎలా ఇస్తారు పేమెంట్? మీ ఇంట్లో, మా ఇంట్లో ఎలా ఇస్తాను? మనం పేపర్కి ఎలా ఇస్తాము? హౌస్ మేట్కి ఎలా ఇస్తాము? ఇన్ని ఇష్యూస్, మన ప్రాక్టికల్ ఇష్యూస్ మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఇవాళ కాదు, మీరు 1వ తారీఖు వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. కూరలు కొనేవాడు, పూలు కొనేటవాడు, వీళ్ళందరికీ మనం క్యాష్ ఇవ్వాలి. నువ్వు అన్ని క్రెడిట్ కార్డులు చేస్తారంటే, ఇవన్నీ క్రెడిట్ కార్డులు చేస్తారంటే హౌసెస్ రెంట్ ఇవ్వాలి మనం. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ఇవన్నీ పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉంటారు. రైతులు ఈవేళ ఆల్రెడీ మా గోదావరి జిల్లాలో కోతలు కోసారు. ధాన్యం ఎక్కడ ఉన్నాయి తీసుకోమంటే వాడు ఏమంటాడు? కొత్త డబ్బులు ఇవ్వాలా, పాత డబ్బులు ఇవ్వాలా? విత్తనాలు వేసుకోవాలి, కొత్త డబ్బులు ఇవ్వాలా, పాత డబ్బులు ఇవ్వాలా? వీటిలన్నింటి ఇప్పుడు కూరగాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, ఫిష్ కానీ, రొయ్యలు కానీ, ఇటువంటి మార్కెట్ ఉంటుంది. వెస్ట్ గోదావరి నుంచి టన్నులు తీసుకెళ్ళి కలకత్తాలో అమ్ముతారు, మనకి క్యాపిటల్లో అమ్ముతూ ఉంటారు ఫిష్. ఈ ఇష్యూ జరగగానే ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోయి అన్ని లాస్ అయిపోతున్నారు. సో మార్కెట్లో మీకు రకరకాల డ్యామేజ్ జరుగుతుంది. గతంలో 10,000 రూపాయలు అమ్ముకునేవాడు రోజుకి ఈ హాకర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, హౌస్ వెండర్స్ ఉంటారు, వాళ్ళందరికీ యాక్టివిటీ ఉండదు కార్డు అనేటప్పుడు. సో దెర్ ఆర్ ప్రాక్టికల్ డిఫికల్టీస్. నేను అనేది ఏంటంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశం వరకు కాంగ్రెస్ పార్టీ ఏమడిగింది? అండర్ రూల్ 56 ప్రకారం మీరు ఈ అంశాన్ని మేము లేవనెత్తామని చెప్పారు. దాంట్లో సెన్సార్ మోషన్ ఉంటుంది, కట్ మోషన్ ఉంటుంది, వేరియస్ ఫార్మ్స్లో పార్లమెంట్లో వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము దాన్ని కాదు, మీకు మేము 193 ప్రకారం మేము మాట్లాడతామని అంటున్నారు. 193 సింపుల్ స్టేట్మెంట్, ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, 2 కాగితాలు చదువుతాడు, వెళ్ళిపోతాడు. ఇంకొక అంశం, ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద డెసిషన్ తీసుకుని ఆన్ యావరేజ్ 1,00,000 మనకి 2 లక్షల ATMs ఉన్నాయి. నాట్ ఈవెన్ 30,000 కూడా పనిచేయట్లేదు. ఈవేళ బ్యాంకర్స్ అసోసియేషన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు, మా ఎంప్లాయీస్ చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, మేము చేయలేకపోతున్నాం, మా దగ్గర క్యాష్ ఇవ్వలేకపోతున్నాం. నేను డిపాజిటర్ని, మీ బ్యాంకులో డబ్బులు వేసుకున్నాను, నేను వెళ్ళి అడిగితే ఇవ్వలేకపోతున్నాను. RBI గవర్నర్ది ప్రతి నోటు మీద ఉంటుంది, ఐ ప్రామిస్ టు పే సో అండ్ సో అమౌంట్ అని చెప్పుంటారు. ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పినారు, మీ ప్రతి పైసా మీద మీదే హక్కు అని చెప్పినారు ప్రధానమంత్రి. మీరు దాని మీద కంట్రోల్ ఎలా పెడతారు? నేను డబ్బులు వేసిన తర్వాత నేను విత్ డ్రా చేసుకుంటాను, హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు వేసిన డబ్బు ఇంకెవడి అకౌంట్ లో మారిస్తే మీరు బాధపడాలి. మీ అకౌంట్ లో మాకు ఇవ్వటం లేదు కదండి, విత్ డ్రా చేయటం లేదు కదండి, అవసరానికి కావాలి కదా. నేను ఏమైంది సదానంద గౌడ్ గారు అబ్బాయి సంగతి ఏమైంది? తమ్ముడు చనిపోయా డబ్బు కట్టలేక హాస్పిటల్లో డబ్బు కట్టలేక చనిపోవడం కదండి. లెట్ మీ కరెక్ట్ యూ. ఆయన చనిపోయినాక ఆసుపత్రి వల్ల మీరు డబ్బులు కట్టకపోతే బాడీ ఇవ్వమంటే సదానంద గౌడ్ తన సంతకంతో చెక్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఆయన మంత్రి కాబట్టి ఇచ్చారు, డబ్బులు కట్టక చనిపోలేదండి. ఆయన మంత్రి కాబట్టి ఏదైనా అక్కడ డబ్బుకి వాల్యూ లేదుగా. ఇప్పుడు మీ దగ్గర ఈ రోజు 1,000 రూపాయల నోటు ఉంది, దాని మీద మీకు సంతకం పెట్టుంది, 1,000 రూపాయలు ఉంది, చెల్లుబాటు కాదని చెప్పేశారు. ఏం చేస్తారు? సో దేర్ ఆర్ ప్రాక్టికల్ డిఫికల్టీస్. వీటిలన్నింటినీ ఓవర్గా మీరు గోవా వెళ్ళి మాట్లాడతారా బీజేపీ కార్యకర్తలతోటి? లేదా ఇంకో స్టేట్ లో మాట్లాడతారా? పంజాబ్ ఎలక్షన్ ఉంటే మాట్లాడతారా? ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో మాట్లాడతారా? పార్లమెంట్ కి ఎందుకు రారండి మీరు హౌస్ కి? ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ? ప్రధానమంత్రి గారు ప్యూర్లీ పక్కదోవ పట్టిస్తున్నారు. అపోజిషన్ లో ఇంతమంది ఉన్నారు, ఫ్లోర్ లీడర్స్ పిలవలేదు, ఏ పొలిటికల్ పార్టీని. ఇప్పుడు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు కన్సల్సన్స్ కానీ కన్సల్టెన్సీ కానీ అవసరం తీసుకోలేదు. లక్ష్మీనారాయణ చాలాసేపు నుంచి వారు మీరు ముగ్గురు మాటలు విన్నారు. నౌ ఫ్లోర్ ఇస్ యువర్స్. సుదీర్ఘమైన సమయం మరి ముగ్గురికి కలిపిన సమయం మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. చెప్పండి. అమర్నాథ్ గారు మాట్లాడుతూ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ను గౌరవించడం లేదు. నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అయినటువంటి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ తలతోని చుంబించి ఆ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెడుతున్నాను, దీన్ని సంపూర్ణంగా దీనికి సార్థకం చేసే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి అడుగుపెట్టడం జరిగింది. ఇవాళ దాంట్లో అడుగుపెట్టినటువంటి రాజకీయ నాయకులకు కానీ లేకుంటే విభిన్న చట్టసభల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అంటే అవినీతి సూచిలో
రాజకీయ నాయకులు కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఏందండి ఈ దేశ ప్రజాస్వామ్యంలో? ఈ వ్యవస్థ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం దృఢమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దృఢమైన అవినీతి మంత్రుల్ని కేంద్రంలో మీరు పక్కన కూర్చోబెట్టుకుని అదే నేను మీరు మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా జోక్యం కాదండి, అట్లా మీరు నేను ఒకటే ప్రశ్న అడిగానండి. నాకు ఒక ఆన్సర్ చెప్పండి. లోక్పాల్ బిల్ పాస్ అయింది, మీరు లోక్పాల్ ని ఇప్పించగలిగారా? అవినీతి గురించి ఏం మాట్లాడుతున్నారు? రుద్రాజు, దిస్ ఇస్ నాట్ ఫేర్, దిస్ ఇస్ నాట్ ఫేర్. వారిని పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఐ విల్ గివ్ యూ ఛాన్స్. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశ వ్యవస్థను ఒక మొక్కుబడి ప్రధానమంత్రిగా కాకుండా ఈ యొక్క దిశను మార్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఆ పార్లమెంటరీ ఆ యొక్క ప్రజాస్వామ్య ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మొట్టమొదటి నిర్ణయం సిట్ వేయడం జరిగింది. అది కాంగ్రెస్ చేసిన దాన్ని అండి. మీరు ఎట్లా చెప్తారు? అది చెప్పండి. నేను ప్లీజ్ వెయిట్. 2011 జూన్ 4న సుప్రీంకోర్టు అడిగిన తర్వాత కూడా కాంగ్రెస్ సిట్ వేయలేదు. వేయకపోతేనే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తీసుకున్నటువంటి నిర్ణయం అది. నిన్నగాక మొన్న స్విస్ వర్గాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు 2018 వరకు పూర్తిగా వివరాలు ఇస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. రంగన్న గారు ఏదైతే చెప్పినరో 690 మంది 670 మంది అది కోర్టు సమక్షంలో ఆ లిస్ట్ ఉంది. అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. మరి అట్లనే ఏదైతే ఇది సాధ్యమవుతుందా అనేటువంటి విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టింది గ్యాస్ కనెక్షన్కి సంబంధించి సబ్సిడీ వేసే విషయంలో. మరి కాంగ్రెస్ ఆ రోజు వదిలిపెట్టి ఇది సాధ్యం కాదనుకున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జనధన్ యోజన కింద అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. 25 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది జీరో అమౌంట్తోని. అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా సబ్సిడీ అమౌంట్ దాంట్లో వేయడం జరిగింది. దానివల్ల 20,000 కోట్లు ఈ దేశ ప్రజల యొక్క డబ్బు ఆదా అయింది. 5 కోట్ల మందికి అది ఎవరికైతే ఆ సౌకర్యం లేదో వాళ్ళకి ఇవ్వడం సాధ్యమైంది. ఎందుకంటే సాధ్యం కాదు అన్న దాని నుంచి సాధ్యం కాగలుగుతుంది అనేటువంటి విషయానికి వారు రావడం జరిగింది, నిర్ధారణకు రావడం జరిగింది. అదే రకంగా ఇవాళ దేశంలో 80 కోట్ల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఈ ప్లాస్టిక్ క్యాష్ కార్డులు ఉన్నాయండి. రూపీ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు. 80 కోట్లు ఉంటే 40 కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు వారు చెప్పింది 4% కంటే లేవు. 80 కోట్లు ఎక్కడ సార్? 40 కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి, 40 కోట్లు ట్రాన్సాక్షన్ జరగనటువంటి ఈ 50% ట్రాన్సాక్షన్ జరిగేటువంటి దిశలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే ఇప్పుడు చైనా కావచ్చు, లేకుంటే జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, నెదర్లాండ్ కావచ్చు, ఆ రకంగా ఫిన్లాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా 90% ఆ రకంగా ఉన్నాయి. దీంట్లో జనాభా విషయంలో ఒక ప్రస్తావన వచ్చింది. జనాభా అయితే చైనా మనకంటే ఎక్కువ ఉంది. వీరు చెప్పిన అంకెల ప్రకారమే 13.5% క్యాష్ ట్రాన్సాక్షన్ వాళ్ళు వాడుతున్నారు. $14,000 ట్రిలియన్ బడ్జెట్ మీరు చూడండి. $14,000 ట్రిలియన్ వారు వాడుతుంది 13.8. మనం ఇవాళ వాడుతుంది 91% మనం వాడుతా ఉన్నాం. ఎక్కడైతే నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మా మదర్ 93 ఇయర్స్ ఏజ్ అండి. అగ్రికల్చర్ వ్యవసాయం చేసినటువంటి ఇది లిటరసీ లేదు. 93 సంవత్సరాల వయసులో మేము అక్కడ టీవీ పెడితే టీవీ ఇవాళ ఉన్నటువంటి డిష్ ప్లస్ టీవీ కలిపి ఆపరేట్ చేసి తన ఛానల్ పెట్టుకునేటువంటి స్థితిలో ఉంది. 93 ఇయర్స్ ఏజ్లో అవసరం అనుకున్నప్పుడు ఆ ఛానల్ను అడ్జస్ట్ చేసి పెట్టుకోగలిగేటువంటి స్థితిలో ఉన్నది ఈ విషయం. కానీ ఎంత వ్యవధి ఇస్తే జరుగుతుంది అది. నేను ఒక విషయం, ఈ విషయం ఏంటంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏం మాట్లాడినరు? మన్మోహన్ సింగ్ గారు నిర్ణయం సమంజసమైనటువంటిదే, నిర్ణయాన్ని అమలు పరిచేటువంటి మాన్యువల్ మిస్మేనేజ్మెంట్ జరిగితే ప్రతిపక్షాలన్నీ దానికి అనుగుణంగా అవసరమైనటువంటి విలువైనటువంటి అమలుకు ఆమోద
యోగ్యమైన అసలు మీరు అడిగితే కదా, మీరు కూర్చుంటే కదా, ప్రధానమంత్రి కూర్చుంటే కదా, ప్రధానమంత్రి రావడం లేదు కదా. ప్రధానమంత్రి పార్లమెంట్ రావడం లేదని ఇప్పుడు మనం చర్చ. ప్రధానమంత్రి కూర్చుంటే కదా. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇచ్చినటువంటి అధికారానికి అనుగుణంగా మంత్రివర్గ నిర్మాణం జరుగుతుంది. మంత్రివర్గ నిర్మాణంలో విభిన్నమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఉంటాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రత్యక్షంగా అక్కడ ఉండి సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు అవసరం మేరకు వచ్చి చర్చలో ఇంటర్వ్యూ కావడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు అర్థం కాలేదు. మెలిక ఏంది అనేది, మెలికకు అర్థం ఏంది? ఇవాళ రాహుల్ గాంధీ గారు 40 రోజులు 50 సెషనే గల్లంత అవుతారు. ఆయన ప్రధానమంత్రి కాదండి. ప్రధానమంత్రి కాదండి. మల్లికార్జున ఖార్గే ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి కాదు, ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు కాదు. పార్లమెంట్ విషయానికి ప్రధానమంత్రి అనే కాదు, ప్రతిపక్ష నాయకుడు అనే కాదు, రెండు కాదు. కానీ ఆయన ఎవరు అనంటే మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కేబినెట్ కూర్చుండి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక చిత్తు కాగితం లెక్క చింపేయగలిగేటువంటి వ్యక్తి. అవునండి, అంత ధైర్యం, ప్రజలకు వ్యతిరేకంగా చేయగలిగే నాయకుడు మా నాయకుడు. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ జరిగినప్పుడు చేయగలుగుతారు. మీ మంత్రులు ఒకరు నోరి పరాపారు, మీ మంత్రులు ఒకరు నోరి పరాపాడు. అన్యాయం జరుగుతున్నా ఏదైతే అంచెలంచెలుగా 2000 నోట్లకు సంబంధించి కావచ్చు, ఇవాళ వారు రంగాన్ని అన్నారు 2,25,000 ఏటీఎంలు ఉన్నాయండి. 2,25,000 ఏటీఎంలలో అంటే రోజుకి 22,000 ఏటీఎంలలో ఆ యొక్క నోట్లకు సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది. దాదాపు పూర్తి కావచ్చింది. ఇవాళ అనేక ఏటీఎంలలో ఇవాళ వస్తూ ఒక మిత్రుడు వరంగల్లో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ ముందర ఉన్నటువంటి రద్దీగా ఉండేటువంటి దాంట్లో 5 నిమిషాల్లో తీసుకోగలిగిండు. 5 నిమిషాల్లో తీసుకోగలిగేటివి ఉన్నాయి, 5 గంటలు ఇంకా వేచి ఉన్నటువంటివి ఉన్నాయి. తప్పనిసరిగా ఇది ఒక వ్యవస్థను మార్చేటువంటి ప్రయత్నంలో జరిగేటువంటి దాంట్లో ఈ వివిధమైనటువంటి అవస్థలు ఉంటాయి. ఈ అవస్థలు ఎవరి కోసం? సామాన్యుడికండి. ఇవాళకి కూడా ఒరిస్సాలో జిల్లాలో 92 మంది కూడా పౌష్టికాహార లోపం వల్ల ఇవాళకి కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. శిశువులు మరణిస్తున్నటువంటి 1028 మంది శిశువులు మరణిస్తున్నారు. దేశం మొత్తంలో 53% మందికే పక్కా ఇల్లు ఉన్నాయి. మిగతా 64% మందికే విద్య ఉంది. లక్ష్మణ గారు, మరి మీరు చెప్తున్న దాని ప్రకారం ఒకటి అనేది ఇవన్నీ అంటే 70 సంవత్సరాల నుంచి వల్లేస్తున్నటువంటి వాస్తవాలను ఇంకా మళ్ళీ వల్లేసడానికి రైట్ ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాం, గతంలో యూపీఏ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఇక్కడ మీరు చర్చ. ఒక్క నిమిషం, వారేం చెప్తున్నారంటే అసలు ప్రారంభమే వారు చెప్పింది ఏమిటంటే రాజకీయ అవినీతి అన్నారు. ఆ రాజకీయ అవినీతి ఈ చర్య వల్ల ఎట్లా పోతుంది అనేది వారిని అడగాలి. చెప్పిన దాని మీద ఏం మాట్లాడారు చెప్పండి. ఒకటే అడుగుతున్నాను, ప్రధానమంత్రి గారు రాజకీయ అవినీతి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు శుద్ధ నీతివంతులు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో బీహార్కి వెళ్ళినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఒక అభ్యర్థికి ఇచ్చిన మాట వాస్తవం కదా.